విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంటల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు యువతే మూలధనం. జాతీయ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ఎంపీ శ్రీ భరత్ వ్యాఖ్య. ఆదాని భూ కేటాయింపులు రద్దు చేసి గూగుల్ కి ఇవ్వాలి. గూగుల్ కు ప్రకటించిన 22 కోట్ల రాయితీని రద్దు చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు. కోటి 10 లక్షల చోరీ సొత్తును రికవరీ చేసిన విశాఖ పోలీసులు. భారీ రికవరీ మేళాలో వివరాలు వెల్లడించిన సిపి. ఇక డీటెయిల్స్ చూద్దాం. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు యువతే మూలధనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం జరిగిన జాతీయ రోజ్గార్ మేళాను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించారు. ఈ 17వ జాతీయ రోజ్గార్ మేళాలో దేశవ్యాప్తంగా 47,000 ప్రాంతాలకు సంబంధించి 51,000 మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లుగా తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ఈ జాతీయ రోజ్గార్ మేళాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. నేడు మన దేశపు గొప్ప బలాల్లో తయారీ రంగం ఒకటని పేర్కొన్నారు. ఈ రంగంలో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయని తెలియజేశారు. ఉద్యోగాలు పొందిన వారంతా తాను మొదట పౌరుడిననే భావనతో నిస్వార్థ జాతి సేవకు అంకితం కావాలంటూ పిలుపునిచ్చారు. ఇక సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రా ఎరీనాలో వేదికగా జరిగిన జాతీయ రోజ్గార్ మేళాలోని పోస్టల్, రైల్వే, ఈపీఎఫ్, కస్టమ్స్, బ్యాంకింగ్, సిఆర్పీఎఫ్ వంటి పలు విభాగాలకు చెందిన 101 మంది అభ్యర్థులకు ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ శ్రీనివాసరావులు నియామక పత్రాలను వారికి అందజేశారు. అనంతరం భరత్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే రోజ్గార్ మేళాల ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. दिवाली आप सबके जीवन में नई रोशनी लेकर आया है. उत्सवों के बीच पक्की नौकरी के लिए नियुक्ति पत्र मिलना यानी उत्सवों का उल्लास और सफलता की डबल खुशी. ये खुशी आज देश के 51,000 से अधिक युवाओं को मिली है. मैं महसूस कर सकता हूं आप सभी के परिवार में कितना आनंद होगा. मैं आप सभी को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. जीवन की इस नई शुरुआत के लिए मैं बहुत शुभकामनाएं देता हूं. साथियों, आपका ये उत्साह, परिश्रम करने की आपकी क्षमता, सपने साकार होने से पैदा हुआ आत्मविश्वास, इसके साथ जब देश के लिए कुछ कर गुजरने का जज्बा जुड़ेगा तो आपकी ये सफलता केवल व्यक्तिगत सफलता नहीं रहेगी. आपकी सफलता देश की सफलता बन जाएगी. आज आपको केवल सरकारी नियुक्ति नहीं मिली है, आपको राष्ट्र सेवा में सक्रिय योगदान देने का अवसर मिला है. मुझे विश्वास है आप इसी भावना से काम करेंगे. ईमानदारी और शुचिता के साथ आप भविष्य के भारत के लिए बेहतर व्यवस्थाएं बनाने में अपनी भूमिका निभाएंगे. और आप जानते हैं हमारे लिए नागरिक देवो भव ये मंत्र है. सेवा भाव से, समर्पण भाव से हर नागरिक के जीवन में కాదు నింపేటప్పుడు వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము, ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆలోచించడం జరిగింది. సో ప్రతి రోజ్గార్ మేళా ఇంచుమించు 50,000-60,000 మందికి దేశవ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వడము, వాళ్ళ డిస్ట్రిక్ట్స్, పార్లమెంట్స్ లో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి ఆఫర్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకి ఒక మెసేజ్. అండ్ అనేక డిపార్ట్మెంట్స్ లో అంటే ఇవాళ మీరు ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ రైల్వేస్, ఎస్ఎస్బి, పోస్ట్, ఈపీఎఫ్, ఐఎం విశాఖపట్నం,
అన్నింటిలో కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో ఇప్పుడు సెటిల్ అయిపోయాము అనే ఆలోచన కన్నా జీవితాంతం మీరు ఈ కెరియర్లో ఉన్నంత వరకు మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వేరే వేరే సెక్టర్స్లో పనిచేస్తారు కాబట్టి ఎందుకు ఒక పని చేయాలనే బదులు ఎలా పని చేయాలి, ఎట్లా బాగా చేయాలని ఆలోచిస్తే బాగుంటుందని, ప్రత్యేకంగా తెలుగు ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతానికో వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు అని వింటే మాకు చాలా గర్వంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు అండ్ ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళ మెసేజ్ వీడియో రూపంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. వాళ్ళు కూడా ఫ్యూచర్ మారే టెక్నాలజీతో పాటు అడాప్ట్ అయ్యి దేశానికి మంచి సర్వీస్ చేయాలి. అండ్ వికసిత్ భారత్ ఏదైతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడానికి 3-4 సంవత్సరాలు పట్టాయి. ఇవాళ ప్రతి 3-4 నెలలకి ఒక రోజ్గార్ మేళా కండక్ట్ చేసి ఇట్లా ఆఫర్ లెటర్స్ ఇవ్వడము ఒక చాలా మంచి ఆలోచన. ఇవాళ 93 మంది విశాఖపట్నంలో ఆఫర్ లెటర్స్ పొందుతున్నారు. అండ్ దేశవ్యాప్తంగా 51,000 మంది ఆఫర్ లెటర్స్ పొందుతున్నారు. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. తపస్వి ఆర్ట్స్ క్రియేషన్స్ లోని వాస్తవ కథ ఆధారంగా గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేటట్టు తెరకెక్కించనున్న రోలుగుంట సూరి చిత్రం తప్పకుండా ప్రేక్ష ఆదరణ పొందుతుందని ఎమ్మెల్యే పంచకొల్ల రమేష్ బాబు ఆకాంక్షించారు. పెందుర్తి సుజాతనగర్ పంచకొల్ల క్యాంపు కార్యాలయంలో రోలుగుంట సూరి చిత్రం హీరో నాగార్జున, నిర్మాత, డైరెక్టర్లు విచ్చేసి ఆయన చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చిత్ర బృందమంతా తన నియోజకవర్గ సభ్యులు కావడం ఆనందంగా ఉందని చెప్పారు. తపస్వి ఆర్ట్ క్రియేషన్ బ్యానర్ పై మా ప్రాంతం వాసి, మా ప్రాంతాన్ని గ్రామీణ నేపథ్యంలో మనం నిత్యం కనబడే క్యారెక్టర్లతో రోలుగుంట సూర్య అనే కొత్త సినిమా ఈరోజు పోస్టర్ లాంచింగ్ నా చేతుల మీదుగా జరిపించారు. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆల్ ది బెస్ట్. మీ టీం అందరికీ కూడా గ్రామీణ నేపథ్యం వాస్తవాలకు దగ్గరగా నేను కొంతవరకు చూశాను. నాకు కొత్త డైరెక్టర్లు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ ఇది ఎక్కడ కనపడకుండా అందరూ కూడా 10-20 సినిమాలు చేసిన వ్యక్తుల్లాగా చాలా చక్కగా నటించారు. మరి హీరో మా వాడు నాగార్జున అయితేనే, అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనిల్ కుమార్ పల్లా, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నిర్మాత విశాఖ వాస్తవ్యులు శ్రీమతి సౌమ్య చాందని గారు, సహ నిర్మాత ఊరుకుట్టి తాతారావు గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ సినిమా మీకు మంచిగా డబ్బులు సంపాదించాలని, సినిమా ద్వారా మంచిగా మీరు పెట్టిన పెట్టుబడికి 10 మీకు లాభం రావాలి అని చెప్పి, మా హీరో నాగార్జునకి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి డైరెక్టర్ గారికి కూడా ఈ సినిమా తర్వాత వెంటనే 10 సినిమాలు వచ్చేంత గొప్ప పేరు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ముఖ్యంగా ఇది మా ప్రాంత వాసులందరూ కూడా, నిర్మాతలు అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, అందరూ కూడా మా ప్రాంతం నుంచి వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా ప్రమోషన్లో నేను మా పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వారి దగ్గర కూడా తీసుకెళ్ళి వారితో కూడా వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పించి వారి ఆశీస్సులు కూడా ఇప్పిస్తానని చెప్పి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్య అంటూ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు.
పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ నెల 28న ప్రజా ఉద్యమం చేపడుతున్నట్లుగా తెలియజేశారు. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ప్రజా ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. చరిత్రను తిరగరాసి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను జగన్ తీసుకువచ్చారంటూ గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే కేజీహెచ్ దిక్కుగా ఉండేదని, వారి కోసం వైసీపీ ప్రభుత్వం పాడేరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిందంటూ గుర్తు చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు వైసీపీ ఆందోళన కొనసాగుతుంది అంటూ స్పష్టం చేశారు. అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీంద్రబాబు, మాజీ మంత్రి పి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1923 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం ఒప్పించి ఇక్కడ శాంక్షన్ తీసుకొచ్చే వరకు 100 సంవత్సరాల చరిత్రలో ఒక మెడికల్ కాలేజ్ కూడా రాని సందర్భాన్ని ఆయన చరిత్రను తిరగరాస్తూ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దానికి ఫైనాన్షియల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ చేయించి మంచి లొకేషన్స్లో అందరికీ అందుబాటులో ఉండేది. ఉదాహరణకి గతంలో మనకి పాడేరులో ఎవరికైనా పాడేరు, అరకు ప్రాంతంలో ఏదైనా అనారోగ్యం చేస్తే ఇక్కడి నుంచి కేజీహెచ్ మనకి దిక్కు. కేజీహెచ్కి తీసుకొచ్చేలోపు చాలామంది దారిలోనే, సగం దారిలోనే చనిపోయే పరిస్థితులు, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఈరోజు గిరిజన ప్రాంతానికి పాడేరు, ఆ విధంగా ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా పాడేరులో కొత్తగా ఈరోజు అవుతున్న నేషనల్ హైవేని ఆనుకుని ఒకవైపు మెడికల్ కాలేజు, ఒకవైపు 500 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, దీన్ని ఏదో హాస్పిటల్స్, కాలేజీ కాదు, ఒక ఆధునిక వైద్య దేవాలయాలాగా మనం ఒక సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో నిర్మాణాన్ని తలపెట్టాం. దీనివల్ల పేదవారికి ఉచిత వైద్య విద్యను అందించడంతో పాటు ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే విధంగా ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విజయనగరం కానీ, పార్వతీపురం కానీ, నర్సీపట్నం కానీ, అంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 4 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన, మెరుగైన వైద్యాన్ని త్వరితగతిన అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు తన వెనుకున్న, తనతో పాటు ఉన్న దబేదారులకి ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనుల్ని కప్పిపుచ్చడం కోసం ఈరోజు నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమం ముందు ప్రజలు తెలుసుకుంటే ఎంతటి వారినైనా మెడలు వంచి మనం సాధించగలుగుతాం. కాబట్టి ఈ కోటి సంతకాల సేకరణ అనేది మనం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకుని, మన పార్టీ ఆదేశం అనే కాకుండా మనం కూడా ఇది సమాజానికి ఉపయోగపడేది, పేదవారికి ఉపయోగపడేది, దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు చెప్తుంది అంతకు మించి చేసే విధంగా, ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో మన విశాఖపట్నం 6 నియోజకవర్గాల్లోని కూడా అన్ని సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల పాపులేషను, 2,50,000 నుంచి 3 లక్షల ఓటర్స్ ఉన్న నియోజకవర్గాలు మనం చేయాలనుకుంటే సుమారు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 1,00,000 సంతకాల సేకరణ కూడా చేసే అవకాశం ఉంది అర్బన్ ఏరియాలో. కాబట్టి ఈ సేకరణలో మనం చొరవగా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఈ పోస్టర్కి సంబంధించి, ర్యాలీలకు సంబంధించి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరే కాకుండా సామాన్యులు, ఎందుకంటే మొన్న ప్రతి నియోజకవర్గంలోనూ కూడా లాంచ్ చేశాం. మాకు నార్త్ నియోజకవర్గంలో కూడా లాంచ్ చేసిన రోజు మంచి స్పందన వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే దీని మీద ఎవరు ఇదేంటి, ఎందుకు పెట్టాలి సంతకం, ఎందుకు మా ఫోన్ నెంబర్ ఇవ్వాలని ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా ప్రశ్నించట్లేదు. ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళు కూడా సమీక్షించుకునే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా సరే సంతకాల సేకరణకు సంబంధించి స్పందిస్తున్నారు. కాబట్టి ఇది మనకు అన్ని రకాలుగా కూడా ప్రజలను చైతన్యపరచడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అడగొచ్చా, అడగకూడదా, ఈ తలుపు తట్టొచ్చా, ఈ తలుపు తట్టకూడదా అనేది లేదు. ఎందుకంటే కూటమికి సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కూడా పైకి పార్టీకి సిద్ధాంతాలకి లేకపోతే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మాట్లాడలేకపోవచ్చు. కానీ చాలా మంది వాళ్ళు కూడా పెడుతున్నారు చంద్రబాబు నాయుడు తీసుకున్నని ఇతనికి ఇదే అయింది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి, ప్రాంతంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి. కాబట్టి మనం ఎల్లుండ ఏదైతే 28వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు ఉన్నాయో ఆ ర్యాలీల్లో ఈ రోజు పోస్టర్ ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ఏంటంటే
ఈ 3-4 రోజులు కూడా దీని మీద ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలండి. మనం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించిన తర్వాత మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది. నిరుద్యోగ సమస్యను ఆసరాగా తీసుకుని ప్రజల ఆస్తులు భూములను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే పనిగా సిపిఎం పార్టీ భావిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలియజేశారు. జగదంబ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధి ముసుగులో ప్రజల భూములు ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెట్టాలని చూస్తే ప్రజల భాగస్వామ్యంతో సిపిఎం హెచ్చరించారు. డేటా సెంటర్ల ఏర్పాటు లక్ష్యం ఉపాధి కల్పనే అయితే స్టీల్ ప్లాంట్లో 2,500 మంది శాశ్వత ఉద్యోగులను మరో 5,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించారు. ప్రజల జీవనోపాధాన్ని, పర్యావరణాన్ని, ఇంధనం కొరతను సృష్టించే డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఆదాని సెంటర్కు గతంలో కేటాయించిన 400 ఎకరాల ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుని గూగుల్ ఏఐ డేటా సెంటర్కు కేటాయించాలని కూడా డిమాండ్ చేసింది. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించకుండా అక్కడి భూములను గూగుల్ డేటా సెంటర్కు కేటాయిస్తామంటే సిపిఎం చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరించారు. జరుగుతూ ఉంది. 131,280 కోట్ల పెట్టుబడి, 188,220 మంది ఉపాధి సాధన లక్ష్యంగా గూగుల్తో ఒప్పందం చేసుకున్నాం. ఇది మా డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన ఘనతగా చంద్రబాబు గారు చెప్తున్నారు. గూగుల్ అదానీ డేటా సెంటర్కి కొనసాగింపే మాకు అదానికి ఘనత దక్కాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. గూగుల్ డేటా సెంటర్ స్టోర్ చేసేదే, దీనివల్ల ప్రభుత్వం చెప్పిన విధంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం లేదని చెప్పని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల వేడి విపరీతంగా పెరిగిపోతుంది, పర్యావరణానికి హాని జరుగుతుంది. రాబోయే కాలంలో విశాఖపట్నం ప్రజానీకం మంచినీరు, విద్యుత్ కొరత ఎదుర్కోబోతూ ఉన్నారని చెప్పని పర్యావరణవేత్తలు ఆందోళన చెబుతున్నారు. వీరి తోడు నిరుద్యోగ సమస్యను ఆసరాగా తీసుకొని ప్రభుత్వాలుగా భూముల్ని, ఆస్తుల్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే పనిగా సిపిఎం పార్టీ దీన్ని భావిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2019లో అదానీ డేటా సెంటర్తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 70,000 పెట్టుబడి, 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాల కల్పన. ఇందుకోసం కాపుపాడుతో పాటు 3 కేంద్రాల్లో 400 ఎకరాల భూముల్ని కేటాయించారు. చంద్రబాబు హయాంలో 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఒక్క అడుగు ముందు పడలేదు, ఒక ఉద్యోగం రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఒప్పందం మళ్ళీ మార్పు చేశారు. ఆ హయాంలో 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే మొత్తం ఈ అదానీ డేటా సెంటర్తో చేస్తున్న ఒప్పందం, అటు చంద్రబాబు ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాల ఫలితం ఏంటంటే ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఈ భూముల్లో ప్రజల కూడా మాత్రమే అదానీ గ్రూప్ కట్టింది, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. 400 ఎకరాల భూములు మాత్రం అదానీ చేతిలో ఉన్నాయి. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం యాక్చువల్గా సింహాచలం దేవస్థానానికి ఏ సంబంధం లేని అక్కడ పంచగ్రామాలు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉన్నవాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం ఇల్లు కారిపోతే రిపేర్లు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఆ రకమైన దాడి చేస్తున్నారు ప్రజలపైన. అనేక కోర్టులో కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈరోజు పరిష్కారం కాకుండా తాత్సారం చేస్తూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా మేము పరిష్కారం చేస్తాం, ప్రత్యామ్నాయంగా ఇంకొక 600 ఎకరాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు స్పష్టంగా. అయినా దాని ముందుకి హామీ ఇచ్చి ఆల్రెడీ 1.5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుకి అమలు చేసే పరిస్థితి లేదు. కానీ అదే సందర్భంలో ఆ గ్రామాల్లో పంచగ్రామాల్లో ఉండే 100 ఎకరాలు మాత్రం ఈరోజు డేటా సెంటర్కి ఇవ్వడానికి అనుమతులు చాలా వేగంగా చేయడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటిది అక్కడుండే 13,000 కుటుంబాలు సంవత్సరాల తరబడి ఈరోజు ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్య పరిష్కారం చేయడానికి మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మేము అడదలుచుకుంది పంచగ్రామాల సమస్య పరిష్కారం చేయకుండా మీరు డేటా సెంటర్ భూమి కేటాయిస్తే గ్యారెంటీగా పంచగ్రామాల్లో ఉండే ప్రజలందరూ తిరగబడతారు. కాబట్టి అటువంటి ఉద్యమం కూడా ఇప్పుడు
తీసుకురాబోతా ఉన్నాం. కాబట్టి పంచగ్రామాల సమస్య పరిష్కారం చేసిన తర్వాత నువ్వు డేటా సెంటర్ ఇంకోటైనా లేకుండా పరిస్థితి చేస్తే మాత్రం పంచగ్రామాల ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాం. డేటా సెంటర్ విశాఖకు రావడంతో వైసీపీ నేతలు అయోమయంలో ఏదేదో మాట్లాడుతున్నారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. 2 లక్షల కొలువులు ఇస్తామనేది వాస్తవమని, గూగుల్ ఆధారిత కంపెనీలకు మనుగడ పెరుగుతుందని, కొలువులు పెరుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాకు నాలెడ్జ్ దీని మీద తక్కువ అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే ఉద్యోగాలు ఎక్కువ తక్కువ అన్నది కాదు, దీని వలన ఒక ఫిలిప్ ఒక బూస్ట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినందువల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఎక్కువ జాబ్స్ ఇందులో ఫస్ట్ ఒక 10,000 రావచ్చు. కానీ ఈ 10,000 ఉద్యోగాలు వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన రేపు భవిష్యత్తులో 1,00,000 ఉద్యోగాలు వచ్చే దీన్ని ఉపయోగించుకుని వచ్చే ఇండస్ట్రీస్ అయితే దీనికి ఎన్నో రెట్లు 10 రెట్లు కావచ్చు, 20 రెట్లు కావచ్చు, ఎన్నో రెట్లు ఉద్యోగం పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీస్ అంటే ఏఐ బేస్డ్ ఆర్ ఐటీ బేస్డ్ ఇండస్ట్రీస్ రావటం అనేది ఖాయం. అందుకనే ఎంతోమంది పక్క రాష్ట్రాలు కూడా బాధపడుతున్నారు, మరి వాళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు. జనరల్గా అందరినీ ద్రాక్షపండు పుల్లను కాబట్టి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. బట్ గూగుల్ వాళ్ళ 1,000 మెగావాట్ అంటే 1 గిగావాట్ స్టోరేజ్ కెపాసిటీ ఈ ప్రాంతంలో రావటం అన్నది ఈ ప్రాంతానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. దానికి ఒకటే అంత మంచి జరగకపోతే ఇప్పుడు గొంతు దించుకునే పార్టీ అంత గొంతు దించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. డిఫరెంట్ గా మెనీ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మళ్ళీ ఇంకో 2వ డిఎస్సి కూడా త్వరలోనే పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరుగుతుంది. కొంచెం ఫైనాన్స్ వాళ్ళ ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని అధిగమించి సర్వీస్ కమిషన్ కూడా నిన్న మేము చర్చ జరిగింది. మాకు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కూడా సుమారు ఒక 150 ఉద్యోగాలు తక్షణం ఫిల్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు డెఫినెట్గా అది పర్మనెంట్ జాబ్స్ కావచ్చు, కొన్ని టు స్టార్ట్ విత్ టెంపరీ జాబ్స్ కావచ్చు. అభివృద్ధి అంటూ కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఉద్యోగాల కల్పన ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రంలో సిపిఆర్పై అవగాహన కార్యక్రమం జరిగింది. జేడీఎస్ హాస్పిటల్, సెయింట్ లూక్స్ నర్సింగ్ హోమ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఏయూవీసీ ఆచార్య రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానవ నమూనాలపై సిపిఆర్ అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవిడ్ తదనంతరం గుండె సంబంధిత సమస్యలు బాగా పెరిగిపోయాయని, ఉన్నట్టుండి యువత సైతం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో సిపిఆర్ ద్వారా వారికి ప్రాణం పోయొచ్చని తెలిపారు. జేడీఎస్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగపతి డాక్టర్ కిరణ్ కుమార్ సిపిఆర్ విధానం ఉపయోగాలను వివరించారు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో సెయింట్ లూక్ ఇన్స్టిట్యూషన్, జేడీఎస్ హాస్పిటల్ సౌజన్యంతో సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతోంది. సో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత 4-5 ఇయర్స్గా చూసినట్లయితే యూత్ చాలామంది హార్ట్ స్ట్రోక్తో సఫర్ అవడం మనం చూస్తున్నాం. మీడియాలో పలు చోట్ల ఎక్సర్సైజింగ్ చేసినప్పుడు తప్పకుండా యూత్లో ఈ అవగాహన కార్యక్రమం కల్పించినట్టయితే వాళ్ళ విసినిటీలో ఎటువంటి సంఘటన జరిగినప్పుడు రియాక్ట్ అయ్యి ప్రాణాన్ని కాపాడే అవకాశం వాళ్ళకి దక్కుతుంది. కాబట్టి
ఈ సిపిఆర్ అవేర్నెస్ ఇటువంటి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేసినట్టయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి దాన్ని ఇంకొంతమందికి ట్రైన్ చేసి ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మోడల్లో ఈ అవగాహన కల్పించి వాళ్ళు కంటిన్యూస్గా ట్రైన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. దానివల్ల వీళ్ళంత ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం దొరుకుతుంది. సో వీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ సెయింట్ లూక్ ఆర్గనైజేషన్ అండ్ జేడిఎస్ హాస్పిటల్ ఫర్ దిస్. ఆంధ్ర యూనివర్సిటీ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు నిర్వహించి ఒక్కసారి స్టూడెంట్ ట్రైన్ తీసుకుని ఆగిపోకుండా వాళ్ళని రిపీటెడ్గా ఎలా ఇది చేయడానికి ఆలోచన చేస్తున్నాం. ఇవాళ మనకి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి అనుమతితో కొలాబరేషన్తో ఇక్కడ ఒక సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఇలా వెళ్తున్నాను, నేను నార్మల్ పర్సన్, ఐఎమ్ నాట్ అ డాక్టర్ అనుకుందాం, ఎవరో పడిపోయి ఉంటారు. అది పడిపోయింది చిన్న పిల్లాడు, అప్పుడే పుట్టిన పిల్లాడు, ఒక చిన్న వయసులో ఉన్నవాడు, ఒక చైల్డ్, ఒక అడాలసెంట్, అడల్ట్, పెద్దవాళ్ళు ఎవరు పడిపోయినా ఫస్ట్ హార్ట్ ఆగిపోయింది అనుకుందాం. చాలా అమూల్యమైన ప్రెషస్ సెకండ్స్ మినిట్స్ ఉంటాయి. 3 minutesలో బ్రెయిన్ పాడైపోతుంది, దెబ్బతినేస్తుంది ఆక్సిజన్ వెళ్ళకపోతే. ఆ 3 minutesలోనే మనం బతికించగలం. అది నేను బతికించగలను, మీరందరూ విలేకరులు అందరూ బతికించగలరు. ఎనీ కామన్ మ్యాన్ క్యాన్ డూ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ వీ ట్రైన్ అవర్ సెల్స్. మనం చెయ్యాలి అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే మనం సిపిఆర్ చేయగలం. దానికి ఒక స్పెషల్ డాక్టర్ అవ్వక్కర్లేదు, నర్స్ అవ్వక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ప్రతి వాళ్ళు పాన్ షాప్ వాళ్ళకి, రోడ్ సైడ్ చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే అమూల్యమైన టైం మనం సేవ్ చేసుకుని ప్రాణాలు బతికించగలం. ఇప్పుడు ఇక్కడ మ్యానిక్విన్స్ ప్రీతం లూక్ గారు, ఈ సెయింట్ లూక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీమతి విజయ లూక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, వీళ్ళ ఈ ఫ్యామిలీ వాళ్ళు మ్యానిక్విన్స్ కూడా ప్రొక్యూర్ చేసి, మ్యానిక్విన్ అంటే ఒక మోడల్, ఒక ప్లాస్టిక్ మోడల్, దాన్ని ఎంత ప్రెషర్తో మనం ఛాతీకి ప్రెషర్ ఇవ్వాలి, 30:2 అంటే 30 times మనం కంప్రెస్ చేసి 2 times మన రెస్పిరేటరీ రిససికేషన్ చేస్తే దానికి ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా వెళ్ళి బ్రెయిన్కి, కిడ్నీస్కి, అవేవి వైటల్ ఆర్గన్స్ పాడవకుండా మనం మేనేజ్ చేయొచ్చు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ విధానంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు అవగాహన రాహిత్యమని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. పీపీపీ విధానంపై పూర్తి స్థాయి అవగాహన వచ్చాక వైసీపీ నేతలు తమతో మాట్లాడాలని సూచించారు. మరి నిన్న సాయంత్రం ఒక 250 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ నిమిత్తం రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో వచ్చే వారంలో ఇంకొక 250 కోట్లు రిలీజ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం కూడా జరిగింది. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యమే మెయిన్ పరమావధిగా ఈ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో రోగుల సేవల్లో ముందుంది. అక్కడ ముఖ్యమంత్రి గారి చొరవ, అలాగే మరి భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ యాదవ్ గారి చొరవ, ఏ అవసరమైనా సరే కేంద్రం నుంచి ఆయన తీసుకొచ్చే సహకారం, రాష్ట్ర హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి రేపు మొత్తం హాస్పిటల్స్ కానీ రకరకాల వైద్య సేవలు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ 25 లక్షల రూపాయల వరకు కూడా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి, అంటే రేషన్ కార్డుకి సంబంధం లేకుండా కూడా హెల్త్ కార్డుని ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకి వెళ్ళబోతోంది. నిజంగా అందరికీ, ప్రజలందరికీ కూడా వైద్యం అందించే దిశగా ముందుకెళ్తున్నారు. అలాగే అదే స్థాయిలో ఎలా అయితే 25 లక్షల రూపాయల వరకు వైద్యాన్ని అందిస్తున్నారో అదే స్థాయిలో విద్యను కూడా అందించడానికి పాఠశాలల ఇంప్రూవ్మెంట్, దీనికి కూడా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన కూడా కృషి చేస్తున్నారు. ఈ విద్య, వైద్యం ఏదైతే అత్యంత ప్రతి ఒక్కరికి అవసరమో దానికి ఈ ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇవ్వటం, ఆ దిశగా ముందుకెళ్ళటం.
విశాఖ నగర సిపిగా తమ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 15 నెలలుగా భారీ స్థాయిలో రికవరీ మేళాను నిర్వహిస్తున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్జీ తెలియజేశారు. సెప్టెంబర్ నెల రికవరీ మేళాను పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులకు తాము పోగొట్టుకున్న ఆభరణాలు, వాహనాలు, మొబైల్ ఫోన్లను అందజేశారు. పోలీస్ వ్యవస్థ నిర్విరామంగా అంకితభావంతో విధులు నిర్వహించడంతో నిందితులను పట్టుకోవడం, మెజార్టీ స్థాయిలో కేసులు ఛేదించడం సునాయాసంగా జరుగుతుందని ఆయన సిబ్బందిని అభినందించారు. కాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి 1,10,10,50,50 రూపాయల విలువ చేసే నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. మొత్తం 56 కేసులకు గాను 64 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు. 766.35 గ్రాముల బంగారం, 699.6 గ్రాముల వెండి నిందితుల వద్ద నుంచి రికవరీ చేసి యాజమాన్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలోని వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3 month రికవరీ మేళా చూస్తే టోటల్ కేసెస్ రిపోర్ట్ అయినాయి 79. అందులో 56 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. టోటల్ 64 మంది అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. గోల్డ్ 766.35 గ్రామ్, వెండి 699.6 గ్రాములు, క్యాష్ 1,95,800 రూపాయలు, 12 మోటార్ సైకిల్, 1 లారీ, 436 మొబైల్ ఫోన్స్, 9 ఎక్సైడ్ బ్యాటరీ, మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,10,10,50,50 రూపాయలు. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మనం మీ అందరికీ తెలియజేస్తున్నాం. లాస్ట్ నేను ఎప్పుడు వచ్చాను అప్పటి నుండి, అంటే జూలై నుండి చూస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ జూలై 97, ఆగస్ట్ 112, సెప్టెంబర్ 105, అక్టోబర్ 115, నవంబర్ 103, డిసెంబర్ 117, జనవరి 106, ఫిబ్రవరి 109, మార్చ్ 130, ఏప్రిల్ 123, మే 84, జూన్ 84, జూలై 100, ఆగస్ట్ 105, సెప్టెంబర్ 79. అంటే లాస్ట్ 15 months లో ఈ సెప్టెంబర్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగాయి. అంటే ఒకవైపు హ్యూజ్ అమౌంట్ మనం రికవర్ చేస్తున్నాం, మరోవైపు ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంఖ్య కూడా తగ్గిస్తున్నాం. అది లాస్ట్ 15 months లో లీస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2025. సెప్టెంబర్ 2024 చూస్తే 105, సెప్టెంబర్ 2025 చూస్తే 79. సో మన క్రైమ్ under the leadership of DCP Crimes Madam and ACP Crimes Sir and SHOs and inspectors, sub-inspectors, తర్వాత ASIs, head constable, home guard అందరూ కలిసి బాగా క్రైమ్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ చేయడం, CCTV, లైటింగ్, పొదలు కటింగ్, డ్రోన్స్, తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అన్ని అవగాహన కల్పించడం, ఇవన్నీ చేయడం వలన ప్రాపర్టీ అఫెన్స్ సంఖ్య కూడా పోయిన నెల గణనీయంగా తగ్గింది. సో ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్. నేను క్రైమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ DCP క్రైమ్స్ మేడంకి సభముఖంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ 15 months చూస్తే 5,987 వ్యక్తులు బాధితులకు 14,44,84,442 రూపాయల విలువైన ఆ వస్తువులు రిటర్న్ చేయడం జరిగింది. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి చూద్దాం. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు యువతే మూలధనం. జాతీయ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ఎంపీ శ్రీ భరత్ వ్యాఖ్య.
అదానీకు కేటాయింపులు రద్దు చేసి గూగుల్కు ఇవ్వాలి. గూగుల్కు ప్రకటించిన 22 కోట్ల రాయితీని రద్దు చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు. కోటి 10 లక్షల చోరీ సొత్తును రికవరీ చేసిన విశాఖ పోలీసులు. భారీ రికవరీ మేళాలో వివరాలు వెల్లడించిన సిపి. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.